సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరు బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 52వ వచనం. యూదులు ఈయన తన శరీరమును ఎలాగా తిననేగలడని ఒకనితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, హవ తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, ఈ కూడికి అంతట్లో మీరే నడిపించండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం, పాఠం పేరు క్రీస్తు శరీరం రక్తం తీసుకుంటే ఏం జరుగుతుంది, తీసుకోకపోతే ఏం జరుగుతుంది. ఇవి ప్రతి ఒక్కరూ కూడా బాప్తిస్మం పొందిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకనంటే ప్రతి ఒక్కటి యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చింది, ఆయన చెప్పిన విషయాలు ఇవి ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతమైన విషయాలు. ఈ లోకంలో ఎవరు పట్టించుకొని విషయం, ఎవరు కూడా ఓదార్చలేని విషయాలు, ఇలాంటి విషయాలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మనలను ఆదరించే బలపరిచే మన బాగు చేసి కరుణించే ఆయన ఒకే ఒక ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. మనలను నిత్యం కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన కోసం ప్రతి ఒక్కరు కూడా ఆయన కోసం జీవించాలి, ఆయన కోసమే బ్రతకాలి, ఆయన గురించి చెప్పాలి, ఆయన పనులు చేయాలి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో గుర్తుపెట్టుకోవాలి. మనిషి ఎంతకాలం బ్రతుకుతాడు అని అంటే దేవుడిచ్చిన ఆయుష్కాలం. ఈ లోపులోనే కొంతమంది ఊరేసుకొని చనిపోయే వాళ్ళు ఉన్నారు, మరి ఆ మందు తాగి చనిపోయే వాళ్ళు ఉన్నారు, దీని కింద అక్కడ దూకి ఎక్కడ దూకి చనిపోయే వాళ్ళు ఉన్నారు, సడన్గా యాక్సిడెంట్ అయ్యి చనిపోయే వాళ్ళు ఉన్నారు, లేకపోతే హార్ట్ అటాక్లు వచ్చి చనిపోయే వాళ్ళు ఉన్నారు, తర్వాత ఆలోచించి నరాలు తెగిపోయి ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా బీపీ పెరిగి షుగర్ పెరిగి సడన్గా చనిపోయేవారు కూడా ఉన్నారు. అరే ఇప్పుడే చూసామే, ఇప్పుడే మరి ఇందాకే మాట్లాడేమే, లేకపోతే సాయంత్రమే కలిసాడే, లేకపోతే సాయంత్రమే మాట్లాడేవే, ఇప్పుడే అప్పుడే అట్లా జరిగిందా అనే సందర్భాలు కూడా చాలా ఉంటాయి అన్నమాట. కరెంట్ షాకులు కొట్టి, లేకపోతే ఇంకా ఏదో ఒకటే సంథింగ్ జరిగి సడన్గా అప్పటికప్పుడు బాగున్న వాళ్ళైనా, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళైనా, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ కూడా చాలామంది ఎక్కువగా చనిపోతూ ఉన్నారు. ఈ సందర్భంలోనే ఇవన్నీ ఎందుకు చెబుతున్నారు అని అంటే, ప్రతి ఒక్కరూ కూడా బాప్తిస్మం తీసుకున్న వారు ఆరాధన మానేయకుండా ఆయన శరీరం రక్తం ఎప్పుడు ఇస్తారు అని అంటే సోమవారం నుండి శనివారం వరకు ఎవరో ఎప్పుడు ఇస్తారంటే ఆదివారం నాడే ఇస్తారు. అది విశ్రాంతి దినం, అంటే ఆ రోజు ప్రభువు లేచిన రోజు కాబట్టి ఇస్తారు. అసలు ఆదివారం నాడే ఎందుకు ఇస్తారు? ఆదివారం నాడే ఎందుకు ఇస్తారంటే యేసుక్రీస్తు ప్రభువు ఆ రోజే తిరిగి లేచారు కాబట్టి. ఆ తర్వాత ఆయన శరీరం రక్తం తీసుకోవాలని ఎవరు చెప్పారు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు.
యోహాను గారు రాసిన సువార్త. రాసింది యోహాను గారు, మాట్లాడింది యేసుక్రీస్తు ప్రభువారు. అంటే యోహాను గారు మాట్లాడారు, శిష్యులు మాట్లాడారు. ఈ సందర్భాలన్నీ కూడా ఉంటాయి, కానీ ఎక్కువ యేసుక్రీస్తు ప్రభువారే మాట్లాడారనమాట. ఆయన శరీరం రక్తం తీసుకుంటే ఏం జరుగుతుంది అని ఇక్కడ చెబుతున్నారు అని అంటే, కావున యేసుట్లను మీరు మనుషు కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. అంటే ఆయన శరీరం రక్తం తీసుకుంటే మీలో ఏముంటుంది అంటే జీవం ఉంటుంది, తీసుకోకపోతే జీవం ఉండదు. తర్వాత చెబుతున్న విషయం, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినం నేను వారిని లేపుదును. అంటే ఆయన శరీరం తిని రక్తం త్రాగేవాడు ఎవరనంటే నిత్య జీవం గలవాడు. ఆయన శరీర రక్తం తీసుకోకపోతే నిత్య జీవం ఉండదు. తర్వాత ఇంకా చెబుతున్న సందర్భం ఏంటంటే, అంత్యదినం నేను వారిని లేపుదును. అంటే ఆయన శరీరం రక్తం తీసుకుంటే అంత్యదినాన లేపుతాను అని చెబుతూ ఉన్నారు. తీసుకోకపోతే లేపరనేగా అర్థం. అందుకని ఏ ఒక్కరు కూడా ఏమవుతుందిలే ఏం కాదులే అని అనుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆయన శరీరం రక్తం తీసుకునే వారికి ప్రతి ఒక్కరు కూడా ఉండాలన్నమాట. జీవం గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలంగా జీవించును. ఎవరి మూలంగా జీవిస్తారు? క్రీస్తు మూలంగా జీవిస్తారు. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. పితరుడు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. అంటే ఎల్లప్పుడూ కూడా జీవిస్తాను అని అంటే, ఎల్లప్పుడూ జీవించడం అంటే ఈ లోకంలో అయితే కాదు. ఎందుకనంటే ఈ లోకం విడవాలి. కానీ ఎక్కడానంటే పరలోకం. అక్కడే ఆయన ఉండే ప్రదేశం అదే కాబట్టి అక్కడ ఆయనతో పాటు నిత్యం అంటే ఎల్లప్పుడూ కూడా ఉంటారు అని ఇక్కడ చెబుతూ ఉన్నారనమాట. అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకనంటే ఒక సేవకునికి దేవుడు ఆలోచన ఇస్తారు. తర్వాత ఆ విషయం అనేది చెప్పేటప్పుడు దాన్ని వాక్యానుసారంగా మనం తీసుకోవాలి. ఏమవుతుంది అంటే చాలా ప్రమాదం జరుగుతుంది. ఏ ఒక్కరూ కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రైన దేవునికి కృతజ్ఞత సూత్రులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.